హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీకెండ్ వచ్చేసింది కాబట్టి మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ చూపిద్దాం అనమాట. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అంటే చక్కగా హస్బెండ్స్ కూడా ఈజీగా కొనిస్తారు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి సో ఆల్మోస్ట్ అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి తక్కువ బడ్జెట్ వచ్చి మంచి కలర్ఫుల్ శారీస్ అయితే వాళ్ళు కూడా కొని పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఈజీగా అంటే కొని పెట్టలేను అని కాదు, వాళ్ళకి వెంటనే పర్మిషన్ ఇచ్చేస్తారనమాట. ఓకే తక్కువ రేటే కదా తీసేసుకోండి అంటారు. అందుకని వీకెండ్ అని చెప్పి స్పెషల్గా మీకోసం అని చెప్పేసి ఈ రోజు వచ్చేసి చక్కగా కలర్ఫుల్గా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇప్పుడు కొత్తగా వస్త్ర సిల్క్ అని వచ్చిందనమాట. అది ఎలా ఉంటుంది అంటే క్లాత్ మన క్రేప్ క్లాత్ ఎలా ఉంటుంది ఇదిగోండి. ఇప్పటికీ నా దగ్గర నేను ఆల్మోస్ట్ వాడుతున్నాను. ఎంత బాగుంటుంది అంటే కట్టుకుంటే హాయిగా ఉంటుంది, మనకి ఎక్కడ ట్రాన్స్పరెంట్ రాదు. ఇదిగోండి క్లాత్, ఇది ఒక్కసారి చూపించండి. క్లాత్ వచ్చేసి క్రేప్ క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మన బెన్నీ క్లాత్ ఎలా ఉంటుంది, కానీ బెన్నీ ఏంటంటే ఇంకా స్మూత్ ఉంటుంది, ఇది కూడా స్మూత్ ఉంది కానీ అది ఇంకా స్మూత్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఇవన్నీ కూడా టై అండ్ టై వేయించాము, చాలా బాగుంటుంది. మన బడ్జెట్ ఫ్రెండ్లీలో కలర్ఫుల్ శారీస్ అనమాట. కొంచెం మనం గెట్ టుగెదర్స్కి వెళ్ళినప్పుడు, లాంగ్ టూర్స్కి వెళ్ళినప్పుడు ఈజీ శారీ అనమాట. అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. అసలు స్టెప్స్ కూడా ఎన్ని స్టెప్స్ వచ్చాయంటే అన్ని స్టెప్స్ వచ్చాయన్నమాట. ఎందుకంటే కొంచెం టైం అవుతుందని ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. చూడండి స్టెప్స్ బాగా వచ్చాయి. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది, దీనికి వచ్చేసి బ్లాక్ వస్తుంది. ఇట్లా మోడల్ శారీ మోడల్ అయితే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎందుకంటే మళ్ళీ అన్నీ ఓపెన్ చేసి చూపించాలి అంటే కష్టం కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మోడల్. ఓకేనా, నీట్గా ఉందన్నమాట. ఇది బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ మోడల్. ఇంకా బ్లాక్ అంటే మీకు తెలుసు, యాక్చువల్గా నా ఓన్ శారీ కడదాం అనుకున్నాను. నాది బ్లాక్ అండ్ మంచి బచ్చలబల్ పింక్ అనమాట. ఎప్పుడో కొనుక్కున్నాను, నా దగ్గర బాగుంటుంది. అసలు ఇప్పటికీ క్లాత్ చాలా బాగుంటుంది. అది కట్టాను అంటే ఖచ్చితంగా అదే అడుగుతారు. అందుకని చెప్పి మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు వచ్చిన స్టాక్లో తీసి కట్టారు. బట్ చాలా బాగుంది. నాకు అందులో బ్లాక్ అంటే మనకి ఫేవరెట్ కలర్ కాబట్టి ఎక్సలెంట్గా ఉంది. మోడల్ అయితే ఇదే అనమాట. ఓపెన్ అయితే చేయలేను, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, శారీ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో మన వాళ్ళు కొనిపెట్టడానికి ఈజీగా మీకు తక్కువలోనే పెట్టారు అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇవి నెంబర్స్ కొంచెము ఎలా పడితే అలా వేసే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నెంబరు అంటే కరెక్ట్గా మనకి వరుస నెంబర్లో లేవు, ఆల్టర్నేట్గా ఎలా పడితే అలా ఉన్నాయి కాబట్టి మీరు నెంబర్ అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి నెంబర్ 8 కలర్ వచ్చేసి మంచి రస్ట్ ఆరెంజ్కి బ్లూ కలర్ అనమాట. ఇది అసలు ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం ఫోల్డింగ్ ఊడిపోతుంది. ఒక్కటి జస్ట్ అలా చూపిస్తాను, మీరు అర్థం చేసుకోండి. శారీ మనకి టోటల్గా ఇలా వస్తుంది అనమాట. చక్కగా బ్లూ కలర్, మంచి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ అనమాట. బ్లూ కూడా నావీ బ్లూ కాకుండా రాయల్ బ్లూ కాకుండా చాలా బాగుంది. రస్ట్ ఆరెంజ్ అసలు క్లాత్ విజన్లో వెరీ ఫైన్ క్వాలిటీ అనమాట, చాలా బాగుంది. అండ్ టైం మనం ఓన్గా కలర్ కాంబినేషన్స్ పెట్టి వేయించాం అనమాట. అండ్ పళ్ళు పాటు ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు చూద్దాం ఏమొచ్చిందో, బ్లూ. ఓకేనా, బ్లూ వచ్చేస్తుంది. క్లాత్ చూడండి ఎంత బాగుందో. మన పట్టు క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంది. షైనింగ్ కానీ లైట్ వెయిట్ ఉంటుంది, హాయిగా ఉంటుంది అనమాట. ఇది మీకు కింద ఎక్కువ పార్ట్ ఏది ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది. శారీ నెంబర్ 8 ఆరెంజ్ అండ్ బ్లూ. శారీ కాస్ట్ వచ్చేసి చెప్పేస్తున్నా, మన బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఈజీగా వాళ్ళు కొనిపెట్టడానికి, మన ఇంట్లో వాళ్ళు హ్యాపీగా గిఫ్ట్ పర్పస్ అయినా ఇవ్వడానికి, మీరు ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వడానికి. ఇప్పుడు వచ్చేవన్నీ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి గృహప్రవేశాలు అనుకోండి పెట్టాలి అంటే మనం ఊరికే ఉట్టి చేతులతో వెళ్ళలేం కాబట్టి ఒక గిఫ్ట్ పర్పస్గా పెట్టాలి. మనం అదే వ్రతం చేసుకున్నప్పుడు పెట్టడానికి ఇలాంటి శారీస్ చక్కగా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. అండ్ కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఇది బాగాలేదు అని లేకుండా నీట్గా ఉంటుంది కాబట్టి టై అండ్ డైలో మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. 1990 రూపీస్. ఓకే, మీకు నచ్చిందా? కాస్ట్ 1900 అంటే 1990 రూపీస్ అనమాట. ఓకే, సెకండ్ నెంబర్ 21. కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను ప్లీజ్. కరెక్ట్గా మేము వీడియో స్టార్ట్ చేసుకునే టైంకి కస్టమర్స్ వస్తారండి. మళ్ళీ పక్కన పెట్టేసేసి మళ్ళీ వాళ్ళని పాపం మనం పంపించేయడం బాగోదు కదా. ఇది ఎంత బాగుందో, మంచి బచ్చలపల్లి కలర్కి కిరోసిన్ కలర్ అంటారు. ఇది పీకాక్ బ్లూ అనమాట కలర్. అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి నాకు తెలిసి ఇది కలర్ బ్లౌజ్. ఈ కలర్ మన ఒంటి మీద పడితే
నేను ఎప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో ఈ కలర్ వేస్తే అబ్బా ఎంత వైట్గా కనిపించానంటే అందరు ఇంత కలర్ వచ్చావేంటి ఇంత కలర్ వచ్చా, నాకు అప్పటి నుంచి ఈ కలర్ అంటే వాళ్ళ ఇష్టం. కానీ మళ్ళీ ఇప్పటికీ కొనుక్కోలేకపోయాను. మంచి షిఫాన్లో కట్టాను శారీ. అసలు ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. ఈ కలర్ చాలా బాగా కనిపిస్తాం మనం. ఇది నాకు తెలిసి ఈ కలర్ ఏమంటారు, పికాక్ గ్రీనో ఏదో అంటారు. కాకపోతే తెలుగులో మాత్రం కిరోసిన్ కలర్ అని వచ్చేమో బాగుంటుంది కలరు. నెంబర్ 21 మంచి బచ్చలపల్లి పింక్కి కిరోసిన్ కలర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 18 నెంబర్. ఇది వచ్చేసి మంచి కాకి కలర్కి ఇది బాగుంది. ఇది కింద వస్తుందిలేండి, ఇదే కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట మీకు. ఇది నెంబర్ 18 బ్లౌజ్ కూడా మీకు ఇదే చాక్లెట్ కలర్ వస్తుంది, కాఫీ కలర్ ఇది యాక్చువల్గా. 18 నెంబర్. ఇది నెంబర్ 26 నెంబర్. మంచి, నేను ఏది బాగుంది అంటున్నాను అదే మళ్ళీ రిపీట్ అడుగుతున్నారు. కానీ అన్ని కలర్స్ బాగుంటాయి. ఓపెన్ చేస్తే ఇబ్బంది పడుతున్నావా? వద్దా? అది బ్లౌజ్ సపరేట్ కాదు, చైనా వద్దా? ఓపెన్ ఇట్లా చూపినా వద్దా? ఇదిగోండి ఇది కలర్. మీకు కలర్ వచ్చేసి మంచి బొట్టు మెరూన్ అనమాట, బాగా బొట్టు మెరూన్, బ్లాకిష్ బొట్టు మెరూన్ వస్తుంది. బ్లౌజ్ కూడా మీకు ఇదే వచ్చేస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 1990 అనమాట. 1990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 ఆ గ్రీన్ అండ్ స్టఫ్ ఎంత నెంబర్ చెప్పు ఒకసారి. ఇది ఎంత నెంబర్ చెప్పు? 26 గ్రీన్ అండ్ మంచి బొట్టు మెరూన్ కలర్ అనమాట. నెంబర్ 3 ఇది. ఇది వచ్చేసి బచ్చిరిపల్ల కలర్కి కిరోసిన్ కలర్ అనొచ్చేమో. సేమ్ డబుల్ వచ్చినట్టున్నాయి. అవునా? సేమ్ అండి. ఇంకా మీరు ఇందా చూసారు కదా, ఇది సేమ్ బచ్చిరిపల్లి పింక్కి కిరోసిన్ కలర్ అనమాట. బ్లౌజ్ కూడా మీకు ఈ కలరే వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చేస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి కష్టంగా ఉందా? కాదు, చెప్తే నేను అట్లా ఓపెన్ చేయను. నెంబర్ 26 మంచి గ్రీన్, ఎల్లో కలర్కి గ్రీన్. రేపు హల్దీ ఫంక్షన్స్కి లేదంటే పెళ్లి కూతురు చేసేటప్పుడు అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది కలర్ కాంబినేషన్. ఇదే చెప్పేస్తున్నా మీకు ఐడియా కూడా. 27 నెంబర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. నెంబర్ 27 మింట్ ఎల్లో కలర్కి మ్యాంగో గ్రీన్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్. నెంబర్ 27. నెంబర్ 25 ఎల్లో కలర్ వైలెట్ బ్లూ. మంచి కాంబినేషన్ అండి, సూపర్ కాంబినేషన్ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఏ కాంబినేషన్కి ఆ కాంబినేషన్ బాగుంది. ఒకవేళ అయిపోయింది అనుకున్నా కూడా మీరు ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఇంకొక నెంబర్కి వెళ్ళండి. ఇది నెంబర్ 25 ఎల్లో కలర్ మంచి బ్రింజల్ కలర్ అనమాట, పర్పుల్ అనొచ్చు. బ్లౌజ్ కూడా మీకు ఇదే వస్తుంది. నెంబర్ 25. తర్వాత నెంబర్ 23. నేను ఇలా పెట్టినప్పుడు ఇలా పైకను, కిందకు వచ్చినప్పుడు కిందకను. నెంబర్ 23 ఎల్లో కలర్, అంటే ఇది సంపింగ్ ఎల్లో అనొచ్చు, పెసర గ్రీన్. సంపింగ్ ఎల్లోనే బాగా పండిపోయిన సంపింగ్ ఎల్లోకి గ్రీన్ కలర్ అనమాట. ఇది ఓకే. బ్లౌజ్ వచ్చేసి గ్రీనే వస్తుందండి, బ్లౌజ్ గ్రీన్ వస్తుంది. ఇది గ్రీన్ అంటే మనకి కింద స్టెప్ గ్రీన్, ఇట్లా క్రాస్ గ్రీన్ కింద వస్తే మాత్రం అదే బ్లౌజ్ వచ్చేసి మీకు అదే గుర్తు అనమాట. నెంబర్ 23 బాగా సంపెంగ్ ఎల్లోకి, పండిపోయిన సంపెంగ్ ఎల్లోకి మంచి గ్రీన్. నెంబర్ 23. తర్వాత వచ్చేసి 22 నెంబర్. 22 నెంబర్లు పెట్టట్లేదండి, మళ్ళీ తీసుకొచ్చి శారీసే పెడుతున్నారు. అలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా, అర్థం చేసుకోండి. నెంబర్ 22 నెంబర్ గ్రీన్, మంచి గ్రీన్కి మంచి బొట్టు మెరూన్ అండ్ స్నఫ్ లాగా అనిపిస్తుంది. దీనికి వచ్చేసి కింద కలరే వస్తుంది మీకు, బ్లౌజ్ కూడా ఇదే కలర్. ఇది నెంబర్ 22. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 24. బా మంచి కలర్ కాంబినేషన్, కలర్ అసలు ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. ఇది చూసారా,
ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా. అసలు ఫోటోషూట్కైనా మనం వేసుకోవడానికైనా కూడా ఇలాంటి సింపుల్ శారీ అయినా కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది. అండ్ ఫొటోస్ కూడా సూపర్ ఉంటుంది. డిఫరెంట్గా కనిపిస్తాం కాంబినేషన్ బట్టి. మంచి రాణి పింక్కి గ్రీన్ అనమాట. కిట్టీస్కి వాటికి హాయిగా ఉంటుందండి చక్కగా. ఇది మంచి రాణి పింక్ బ్లౌజ్ అనమాట. చాలా 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 బాగుంది. అండ్ నెంబర్ 24. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 28. నెంబర్ 28కి చక్కగా మెరూన్ కలర్కి గ్రీన్. ఇది మంచి మెరూన్ రెడ్కి గ్రీన్ అనమాట. నాకు తెలిసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. నెంబర్ 28 నెంబర్. ఓకే, ఇదండి బ్లౌజ్. సారీ, గ్రీన్ కలర్ మెరూన్ రెడ్ బ్లౌజ్ అంటే ఇది కిందకు వస్తుంది. ఇదే బ్లౌజ్ వచ్చింది. నెంబర్ 28 గ్రీన్ అండ్ రెడ్కి 28 నెంబర్ అనమాట. నెంబర్ 30 నెంబర్. 2 పీసెస్ అనుకుంటాయి ఇవన్నీ కూడా. మనకు అర్థం కాదు కానీ మనం చూసుకోవాలి సరిగ్గా. నెంబర్ 30 నెంబర్ 30 నెంబర్ 30 నెంబర్. మంచి బచ్చలపల్లి పింక్ అంటే రాణి పింక్ అనొచ్చు, బచ్చలపల్లి పింక్ అనొచ్చు. దానికి వచ్చేసి మంచి మ్యాంగో గ్రీన్ బ్లౌజ్కి శారీకి మంచి రాణి పింక్ బ్లౌజ్. ఓకే, 30 నెంబర్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 31. నేను వేసుకున్నది సేమ్ నేను వేసుకున్నది అండి. నెంబర్ 31 నేను వేసుకున్న శారీ. ఓకే, 31 ఎల్లో కలర్కి పర్పుల్. ఇందాక చూపించాను మీకు. ఎల్లో కలర్కి మంచి పర్పుల్ అనొచ్చు, బ్రింజల్ అనొచ్చు. నెంబర్ 32 నెంబర్ సేమ్ 2 ఉన్నాయి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది 2 ఉన్నాయి. నెంబర్ 33 సేమ్. నెంబర్ 33 గ్రీన్కి మెరూన్ రెడ్. ఇది కూడా 2 ఉన్నాయి. మేము చూసుకోకుండా డబుల్ పెట్టాం, అది మ్యాటర్ అక్కడ. 33 నెంబర్. నెంబర్ 35 రస్ట్ ఆరెంజ్కి బ్లూ కలర్. ఫస్ట్ చూపించింది ఇదే మనం. నెంబర్ 35 నెంబర్. కానీ నిజంగా చెప్తున్నాను, మన బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ హ్యాపీగా తీసేసుకోవచ్చు. గిఫ్ట్ పర్పస్కి ఇవ్వచ్చు. లేదు అంటే మీరు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాలేజీ లెక్చరర్స్కైనా ప్రొఫెషనల్ వాళ్ళకైనా హాయిగా ఉంటుంది, స్టైలిష్గా ఉంది. అండ్ మీరు వేసే బ్లౌజ్ని బట్టి ఇంకా స్టైల్గా కూడా కనిపిస్తుంది. చిన్న మెగాస్లో పెట్టుకొని వేసుకున్నా కూడా పిల్లలు కూడా వేసుకోవచ్చండి. క్లాత్ కూడా చక్కగా ట్రాన్స్పరెంట్ లేకుండా మంచి క్రేప్ లాగుంది. వస్త్ర సిల్క్స్ అంటారు. వస్త్ర సిల్క్స్ అని కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. అండ్ మీకు క్లాత్ కానీ స్టైలిష్గా కానీ టై అండ్ డైలో వచ్చిందనమాట. ఎవరు మిస్ అవ్వకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీ అందరి కోసం పెట్టారనమాట. ఎందుకంటే వాళ్ళని ప్లీజ్ కొనివ్వరా అనగానే కొనిచ్చేటట్టుగా ఉండాలి కాబట్టి ఈరోజు ఆ బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ పెట్టాను. అండ్ కలర్ఫుల్ శారీస్ అండ్ క్లాత్ కూడా మనకి నచ్చి లైట్ వెయిట్లో. అండ్ ఇయర్స్లో కూడా మీరు ఎవరైనా ఇంటికి వస్తే గిఫ్ట్గా ఇవ్వడానికి అని చెప్పి చాలామంది ఈ మధ్య శారీస్ పట్టుకెళ్తున్నారు కదా. ఇలా ఒక 10 శారీస్ పట్టుకెళ్ళినా కూడా మీరు హ్యాపీగా వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే జస్ట్ మీరు 4 times 5 times వాడేకి జస్ట్ ఐరన్ చేయించుకుంటే ఆ షైనింగ్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. వాష్ఫుల్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక 7 times 8 times తర్వాత వాష్ చేసుకోవచ్చు. లేదంటే డ్రై క్లీనింగ్ ఇవ్వచ్చు, ఆయిల్ పాలిష్ అని చెప్పేసి. ఓకే, సెకండ్ మోడల్ శారీ వచ్చేసి మీకు ఇలా అనమాట. ఇదంతా కూడా షిబోరి ప్రింట్సే అనమాట. కాకపోతే ఫుల్ శారీ మొత్తం జిగ్ జాగ్ స్టైల్లో షిబోరి ప్రింట్ టై అండ్ డైలో వేయించాము. మల్టీ కలర్ అనమాట. ఇట్లా కొంచెం పిల్లలకైనా ఎవరికైనా స్టైలిష్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదొక స్టైల్. ఇప్పుడు ఇది ఉంది కదా, మీకు అన్ని మల్టీ కలర్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ నేను వేసుకున్న కలర్ బ్లౌజే వచ్చేసి. శారీ టోటల్గా మీకు మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. కొంచెం డిజైనర్ వేర్గా స్టైల్గా. ఓకే, బాగుంటుంది. ఇది కూడా ఇందాక నేను చూపించిన ఒక స్టైల్. ఇప్పుడు మొత్తం మీకు జిగ్ జాగ్ స్టైల్లో షిబోరి ప్రింట్ అనమాట. మొత్తం టై అండ్ వేయించాము. సో ఇది ఒక స్టైల్ అని చెప్పేసి శారీ వేసి మరి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇలా చూపిస్తే మీకు అర్థం అవ్వదు కదా అని ఉద్దేశంతో ఆ లైట్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ 6 నెంబర్ అనమాట. నెంబర్ 6. ఓకే, ఇప్పుడు ఈ శారీ చూసారా ఇలా వస్తుంది అనమాట. శారీ మొత్తం టోటల్గా ఇలా వస్తుంది. నెంబర్ 6 నెంబర్. ఇది మీకు గ్రీన్ కూడా ఎడ్జ్లో ఇలా వస్తుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చేస్తారు. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్. దయచేసి మీకు ఇంత. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీకు ఈ కలర్స్ మీకు అటు సైడ్ చూపించాను, ఇటు సైడ్ చూపించాను. ఓకే, ఇక్కడ గ్రీన్ ఎడ్జ్లో వచ్చింది కూడా. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే గ్రీన్ వస్తుంది. ఎందుకంటే మీకు మధ్యలో వస్తుంది. ఇగోండి
ఇది బ్లౌజ్ అనమాట. శారీ నెంబర్ 6 నెంబర్. ఓకే, నెంబర్ 6 చెప్పేశాను 6 నెంబర్. ఓకే, 6 నెంబర్ ఎన్ని ఉన్నాయి? ఓకే, వెరీ గుడ్. కరెక్ట్గా 6 నెంబర్ 6 శారీస్ ఉన్నాయంటండి, అది తను చెప్పేది. 6 నెంబర్ 6 శారీస్, సేమ్ శారీస్ 6 శారీస్ ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నన్ను మాట్లాడకుండా ఎక్కువసేపు చూసి చెప్పింది. నెంబర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7 నెంబర్ 7లో ఏమున్నాయి చూద్దాం. ఇప్పుడు నేను వేసుకుందాం అనుకుంటా, నాకు తెలిసి నెంబర్ 7 సేమ్ నేను వేసుకునే స్టైల్ ఇది. నెంబర్ 7 మీకు బ్లౌజ్ కూడా ఇది కూడా ఆరెంజ్ నేను వేసుకున్న స్టైల్ నెంబర్ 7. ఇప్పుడు చూసారు కదా ఆల్రెడీ, నన్ను నెంబర్ 7 చూసారు కదా, సేమ్ అదే వస్తుంది అనమాట. పింక్ ఆరెంజ్ ఇట్లా కలర్గా వస్తుంది అనమాట. ఇది శారీ కలర్. నెంబర్ 7 నెంబర్ 10 అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 10 ఎలా వచ్చిందో చూద్దాం. కానీ ఇవి చూడటానికి మాకు చూపించడానికి ఇబ్బందిగా ఉన్నా, మీకు చూడటానికి ఇబ్బందిగా ఉన్నా కూడా, కానీ కట్టుకుంటే మాత్రం చాలా డిజైనర్ వేర్గా స్టైలిష్గా ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇదనమాట మొత్తం ఎల్లో కలర్, చాక్లెట్ కలర్, పీకాక్ బ్లూ కలర్, ఇట్లా అనమాట. మొత్తం శారీ మొత్తం టోటల్గా ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది మనకి. ఇది బాగుంది, కలర్ఫుల్గా చాలా బాగుంది. నెంబర్ వచ్చేసి నేనే చెప్తున్నాను, నేనే మర్చిపోతున్నాను నెంబర్లో, మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వరు. నెంబర్ 10 నెంబర్ 10 నెంబర్ కూడా 2 పీసెస్ ఉన్నాయి. నెంబర్ 10 కూడా 2 పీసెస్, అంటే 10లో ఉంది, 13లో కూడా ఉంది. చూపిస్తా అయితే 13 నెంబర్ కూడా సేమ్ నెంబర్ అనమాట. నెంబర్ 10 అండ్ 13 సేమ్ నెంబర్ మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింగిల్ నెంబర్ 1లో కూడా చక్కగా మంచి కలర్ఫుల్ కలర్స్ అన్నీ ఉన్నాయి దీనిలో చూడండి. సింగిల్ నెంబర్ 1 నెంబర్ 2 కూడా సేమ్ అనమాట మీకు. ఎస్, ఇది కలర్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా మంచి పింక్, రాణి పింక్, గ్రీను అండ్ ఒక ఇది బ్రింజల్ వైలెట్ బ్లూ, అన్ని కలర్స్ మ్యాచ్ అయినాయి. దీనికి వచ్చేసి మంచి రాణి పింక్ బ్లౌజ్. ఎస్, రాణి పింక్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి నెంబర్ 1, 2 సేమ్ పీసెస్ ఉన్నాయి. 1, 2 సేమ్ పీసెస్ అనమాట. ఇది సెకండ్ నెంబర్ కూడా సేమ్ పీసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 19 నెంబర్లో చూద్దాం కలర్ ఎలా ఉందో. అన్నీ కూడా మంచి కలర్ఫుల్గా చక్కగా బర్త్డే పార్టీస్ అట్లా వేసుకెళ్ళడానికైనా చాలా స్టైల్గా నీట్గా ఉన్నాయి. అండ్ పెళ్లి కూతురు చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా నలుగు పెట్టేటప్పుడు అట్లా వేసుకెళ్ళచ్చు. ఎందుకంటే మనం అన్ని 5 days 6 days చేస్తున్నారు పెళ్ళి అని, కానీ ఎవరినైనా ఇప్పుడు అందరినీ దగ్గర రిలేషన్ వాళ్ళని ఫ్రెండ్స్ని అందరినీ ఆ 5 days 6 days పిలుస్తున్నారు. కాబట్టి ఏదో ఒక టైంలో ఇలాంటి శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బడ్జెట్ తక్కువలో వస్తుంది అండ్ కలర్ఫుల్గా ఉంటుంది, క్లాత్ కూడా చక్కగా ఉంటుంది హాయిగా. ఇది చూసారా, మంచి పింక్, టమాటా పింకు, గ్రీను అండ్ థిక్ గ్రీను అండ్ ఒక స్కై బ్లూ అనమాట కలర్. దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్, ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, బ్లూ కలర్ బ్లౌజ్. శారీ నెంబర్ 19 నెంబర్ 19 అండ్ 34 సేమ్ నెంబర్. చెప్తున్నాను కదా, 19 నెంబర్ 34 నెంబర్ సేమ్ నెంబర్. సారీ కాస్ట్ వచ్చేసి 1990 రూపీస్, అంటే 1990 రూపీస్, 1990 రూపాయలు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 16 అండ్ 17 సేమ్ నెంబర్ వచ్చింది. ఇది ఎంత బాగుందో కలర్ఫుల్గా, మంచి రమా గ్రీను, బ్రింజల్ కలరు, ఆరెంజ్ కలర్ షేడ్ అనమాట. చక్కగా మీకు ఇటు తిప్పినా కూడా సేమ్ కలరు, ఒకటది అనమాట. మీకు బ్లౌజ్ వచ్చేసి మంచి ఇదిగోండి ఇదనమాట. ఈ కలర్లో బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇది మీకు బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది. నెంబర్ 16 నెంబర్ అండ్ 17 నెంబర్ సేమ్ నెంబర్ వస్తుంది మీకు. 16 and 17 నెంబర్ సేమ్ నెంబర్. ఓకే, నెంబర్ 15 and 12 నెంబర్ సేమ్ నెంబర్ వస్తుందండి. నెంబర్ 15 and 12 నెంబర్. 15 కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎల్లో కలర్,
ఇది వచ్చేసి వైలెట్ అనొచ్చు, బ్రింజల్ అనొచ్చు, చక్కగా ఎల్లో, వైలెట్, టమాటా పింక్ అనమాట. ఇట్లా 3 కలర్స్, 1 2 3 4 కలర్స్. అండ్ రివర్స్ కూడా ఇలాగే వస్తుంది అనమాట మీకు మొత్తం. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఎందుకంటే ఈ టమాటా పింక్లో ఇదిగో చూసారా మీకు బ్లౌజ్ ఎలా ఇస్తున్నారు అనుకోవచ్చు. ఈ చారలో ఉంటుంది కదా, దీనిలో ఉన్న బ్రైట్ కలర్ బ్లౌజ్ ఇస్తున్నారు మీకు. సో చాలా బాగుంది. మెరూన్ రెడ్ బ్లౌజ్ అనమాట. నెంబర్ వచ్చేసి 12 నెంబర్ అండ్ 15 నెంబర్. నెంబర్ 15 అండ్ నెంబర్ 12 నెంబర్ సేమ్ నెంబర్ 2 పీసెస్ ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు రాజలక్ష్మి నాకు టైం సేవ్ చేసింది, మీకు కూడా టైం వేస్ట్ చేయకుండా చేసింది, ఎందుకంటే చూసి జాగ్రత్తగా పెట్టింది. ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే మీకు ఈ షిబోరి అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా హ్యాండ్లూమ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. మన బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి శారీస్ వచ్చాయి కాబట్టి ఈజీగా మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి, హోటల్స్కి వెళ్ళొచ్చు, కిట్టీకి వెళ్ళొచ్చు, అండ్ గెట్ టుగెదర్కి వెళ్ళొచ్చు, లాంగ్ టూర్స్కి వెళ్ళొచ్చు, దేనికైనా వెళ్ళొచ్చు. వాష్ఫుల్ కూడా మనం హ్యాపీగా ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చక్కగా ఈరోజు వీకెండే కాబట్టి మీ హస్బెండ్స్ పక్కనే ఉంటారు కాబట్టి చక్కగా తీసుకుంటాము అంటే వెంటనే అనేస్తారు, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి. సో పార్టీ వేర్గా కూడా చాలా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు, స్టెప్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఎటువంటి ట్రాన్స్పరెంట్ అయితే రాదు. ఎవరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఇలాగే ఫాలో అవుతుండండి. మీకు మంచి మంచి శారీస్ అన్ని చూపిస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.